మీరు దిగులు పడకండి. సత్య ఉంది, మన వైపు న్యాయం ఉంది. మరెందుకు దిగులు పడుతున్నారు? ధైర్యంగా ఉండండి. ఏం జరిగినా చూసుకుందాం. ఈ రోజు జడ్జిమెంట్ డే. అలా అంటే న్యాయమైన తీర్పు వచ్చే రోజని అదే కదండి అర్థం. ఆ న్యాయమైన తీర్పు సత్య వచ్చేలా చేస్తుంది. అభికి దేవికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. అవునండి సార్, ఒక కన్ను బాగుపడటం కోసం ఇంకో కన్నుని దానం చేసినట్టుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సత్యాకి పెళ్లి జరుగుతుందనుకుంటున్నారు సార్. కానీ పెళ్లి జరిగేది దేవికి. అలాంటప్పుడు మానసికంగా 2 రోజులుగా పెళ్లి వేదిక మీద సాంప్రదాయబద్ధంగా అన్ని జరిపించుకున్న నా రెండో కూతురు సత్య పరిస్థితి ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అది కూడా వయస్సమ్మాయే కదా, దానికి కూడా ప్రేమ కోరికలు ఉంటాయి కదా. వాటన్నిటినీ అక్క కోసం త్యాగం చేస్తుంది సార్. ఇది ఆల్రెడీ సత్య నిర్ణయించిన తీర్పమ్మా. ఇప్పుడు దీని గురించి మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం? అభిదేవిల పెళ్లి ముందు జరగనివ్వండి. మిగతా విషయాల గురించి మీరేమీ అనవసరంగా మనసు పాడు చేసుకోకండి. అర్థమైంది సార్, కానీ సత్య గురించే. నా మనవరాలకి ఏం తక్కువ? అది ఏమైనా సాధిస్తుంది. అమ్మా, ఇంకొంచెం సేపట్లో మండపంలో తన పెళ్లి ఆగిపోతుంది. అదేనా తను సాధించింది? జీవితంలో ఎప్పటికీ జరగదనుకున్న దేవి పెళ్లి సత్య వల్ల జరగబోతుంది కదా, దాన్ని ఏమంటారు? అది విజయమే కదా. ఊర్లో తలెత్తుకు తిరగలేక విషం తాగి చచ్చిపోతామని నిర్ణయానికి వచ్చాం. అయ్యో, అటువంటి పరిస్థితిని మార్చి మమ్మల్ని గౌరవంగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి నిలబెట్టింది మా సత్య. అది తలుచుకుని గర్వపడాలి. మనమంతా సత్యకి తోడుగా ఉన్నాం. తనని ఒంటరిగా వదిలేస్తామా? మంచి జరుగుతుంది. అవును బామ్మ, మన సత్య అక్క ఎప్పుడు గ్రేటే. రండి, ముందు మీరు వెళ్ళి మొదటి వరుసలో కూర్చోండి. రండి, మాతో పాటుగా. వెళ్ళి కూర్చోండి అమ్మా. మనం స్టేజ్ పైకి వెళ్ళి జరగాల్సిన పనులు చూద్దాం. పద మీనాక్షి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ ఖండమ నిర్విఘ్నం కురవే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాః శత్రుబుద్ధి వినాశనం దీపజ్యోతి నమోస్తుతే. ఓం బ్రహ్మమురారి త్రిపురాంతకారి. అర్జున్, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ అభి. నువ్వు కూడా స్మార్ట్ గా ఉన్నావు. హాయ్. హలో బ్రదర్స్, పెళ్లి కొడుకులిద్దరూ రెడీ అయినట్లున్నారు. హాయ్ అక్షర. హాయ్. ఇద్దరు పెళ్లి కొడుకులు అంటున్నారు. నేను పెళ్లి కొడుకుని కాదండి, వీడే పెళ్లి కొడుకు. సార్, మీ ఆశీర్వాదంతోనే సార్ ఈ పెళ్లి జరుగుతోంది. తోడపుట్టిన తమ్ముళ్ళకు మాత్రమే తెలుస్తుంది. బాధ్యతగా అండగా ఉండటంలో అన్నయ్యలందరూ నాన్న స్థానంలో ఉంటారు. వావ్, నా మనసులో ఉన్నది మీరు కరెక్ట్ గా చెప్పారు అక్షర. థ్యాంక్స్. సరే, ఓకే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. బ్యాచిలర్స్ కి పెళ్ళైన వాళ్ళకి తేడా ఏంటి? తెలీదే. మీ ఇద్దరు కాఫీ తాగారా? నేను తాగలేదండి. సత్య కాఫీ తాగిందా? ఆ, ఇదే తేడా అంటే. కాదండి, నేను సీరియస్ గానే అడుగుతున్నాను. సత్య కాఫీ తాగిందా? తనకి ఎవరైనా ఫుడ్ ఇచ్చారా? అయ్యో సార్, ఇక మీదటి నుంచి అది మీ టెన్షన్ సార్. కరెక్ట్. నేను వెళ్ళి సత్య రెడీ అయిందో లేదో చూసొస్తాను. తనతో కొంచెం మాట్లాడాలి. సరే, మీరు వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. అభి, మీరండి. పదండి. సత్య, హాయ్ పెళ్లి కూతురా. ఇంకొంచెం సేపట్లో నాకు భార్యవి కాబోతున్నావు మేడం. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు?
ఏ సత్య, ఏమైంది? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నీ మొహం అంత కందిపోయింది. రాత్రంతా నిద్రపోలేదా? ఏయ్ సత్య, ఏ సమస్య అయినా సరే నాతో చెప్పు సత్య. అన్నింట్లో నేను నీకు అండగా ఉంటాను. సత్య, ఏమైంది నీకు? ఏమైంది? ఏంటి? సత్య, ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ప్లీజ్, ఏం జరిగింది అసలు? ఏదో ఒకటి చెప్పు. సత్య, ఏమైంది? నువ్విలా డీలా పడిపోవడం ఇంతవరకు నేను చూసిందే లేదు. ఏ సమస్య, ఏ కష్టం వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను సత్య. నీకు తోడుగా, అండగా, నీడగా చివరి వరకు నేను ఉంటాను. అట్లీస్ట్ ఎందుకు ఏడుస్తున్నావో అదైనా చెప్పు. ఒకవేళ నిన్న జరిగిన సంఘటనను తలుచుకుని ఏడుస్తున్నావా? అయ్యో, ఎవరూ అసలు నేను తప్పుగా అనుకోలేదు. అమ్మ కూడా నేను అలా అనుకోలేదు సత్య. నువ్వు కలంకం లేని మనిషివి. నువ్వు ఎలాంటి తప్పు చెయ్యనే చేయవు. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. నువ్వు మన ప్రేమకి అస్సలు ద్రోహం చేయవు. చేశాను అర్జున్. నా అక్క కోసం వేరే దారి లేక నేను నీకు ద్రోహం చేశాను అర్జున్. ఎవరు నీ గురించి ఏం చెప్పినా సరే నేను నా జీవితాంతం నీ పక్కనే ఉంటాను సత్య. కానీ నేను ఇక మీదట నీ పక్క నిలబడలేను కదా అర్జున్. నాకు అర్హత లేదు. నేను ఆ హక్కుని కోల్పోయాను. ఇంకొంచెం సేపట్లో నీకు నిజం తెలిసినప్పుడు నేను నిన్ను పూర్తిగా కోల్పోతాను అర్జున్. దాన్ని నేను ఎలా తట్టుకోగలను? ప్లీజ్ ఏడవకు సత్య. నాకు కష్టంగా ఉంది. జీవితాంతం నీ కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను అని చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను. కానీ పెళ్లి అనే జీవిత బంధంలో మనం ఇంకా అసలు అడుగు పెట్టక ముందే నువ్విలా ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? ముందు కారణం ఏంటో చెప్పు. మన జీవితంలోకి ఇక మీదట అంతా సంతోషం రాబోతోంది. ఆ భాగ్యం నాకు లేదు అర్జున్. ఇక మీదట మన మధ్య ఏదీ ఉండదు. అంతా ముగిసిపోతుంది. నా అక్కకి అభికి పెళ్లి జరిగిన నిమిషం నుంచి